నమస్కారం. నా పేరు బుర్రా పెద్దిరాజు, దగ్గులూరు గ్రామం, పాలకొల్లు మండలం, వెస్ట్ గోదావరి. నేను సోరియాసిస్తో ఇంచుమించు 3 సంవత్సరాలు పైబడి నేను బాధపడుతున్నాను. కాళ్ళు పగుళ్ళు, విపరీతమైన దురద, గోకి దురద అనిపించేది. మానేస్తే కనుక మంట వచ్చేసేది, బ్లడ్ వచ్చేసేది. చాలా ఆసుపత్రులు తిరిగాను, నర్సపురం తిరిగాను ఇంగ్లీష్ మందులకి, భీమవరం ఇంగ్లీష్ మందులకి వెళ్ళాను, తాడేపల్లి కూడా ఇంగ్లీషు హోమియోపతి కూడా వాడాను, పాలకొల్లు కూడా హోమియోపతి ఇంగ్లీష్ మందులు కూడా వాడాను. ఎన్ని చోట్ల తిరిగినా నాకు తగ్గటం కానీ తగ్గి మరలా రావటం జరిగింది. నేను చాలా ఇసుక చెందాను. నేను ఇంక ఇంతే బాధపడ్డాను. నేను తల కూడా చాలా విపరీతంగా ఉండేది, గోకుంటమే. నాకు నలుగురిలోకి వెళ్ళాలన్నా చిక్కేసేది, షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా నాకు భయపడి ఉండి, కుష్టి వ్యాధి అనిపించేది, మంచిది అనిపించేది. కానీ సోరియాసిస్ ఏంటో బాగా అనిపించేది నాకు. ఇది నాకు తగ్గదు అనుకునేవాడిని. ఇసుక చెందేశాను. నేను విరక్తి పోయింది. మేము బాధపడలేను, నేను చచ్చిపోతానని కూడా మా ఆవిడతో చెప్పడం జరిగింది. పిల్లడు లేక నాకు 4 మనవరాల తర్వాత మనవడు పుట్టాడు. ఆయన ఎత్తుకోవాలంటేనే నాకు భయం వేసేది. ఇది ఒక అంటువ్యాధి ఏమో, పిల్లోళ్ళు కట్టుకుంటుందేమో అని నేను సరిగా ఎత్తుకునేవాడు కాదు. ఒకసారి టీవీలో చూసి మా అక్క హైదరాబాద్ నుంచి పలానా చోట ఆయుర్వేద వైద్యం జరుగుతుందని చెప్తే, శ్రీ భాస్కర ఆయుర్వేద పంచకర్మ ఇక్కడ నేను నా మిస్సెస్ రావడం జరిగింది. 3 నెలలు వైద్యం జరుగుతుంది అని గ్యారంటీ మేడం శ్యామల గారు ఇవ్వడం జరిగింది. నాకు ఇప్పుడు 2 నెలలు ధరపడుతుంది. మందులో పోయిన కారణంగా మరలా నేను మందులు తీసుకుంటూ వచ్చాను. నాకు చక్కటి వైద్యం అందించారు మేడం గారు. సోరియాసిస్ గురించి బాధపడే వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్పడం జరుగుతుంది. మీరు బాధపడకండి, కంగారు పడకండి. వైద్యం పూర్తిగా నయం అవుతుంది. ఇది ఇప్పుడు కనీసం నాకు దురదలు కూడా లేవు. 3 నెలలు అన్నారు మేడం గారు, శ్యామల మేడం గారు. 3 నెలలుగా కాకుండా నాకు 2 నెలల 15 రోజులు గడుస్తుంది. అప్పటికే నాకు చాలా మంచిగా శరీరం రావడం జరిగింది. మసలన్నీ పూర్తిగా తగ్గిపోయి శ్యామల మేడం దగ్గరికి వచ్చాను, సలహాలు చెప్పారు. ఆ ట్రీట్మెంట్ పూర్తిగా నయం చేశారు. పిల్ల పాపలతో మేము చక్కగా ఉన్నాము. నేను చక్కగా ఆరోగ్యంగా ఉన్నాను.